హలో పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వ్లాగ్. చేసేది చిన్నగా ఒక మార్నింగ్ రైడ్ అయితే ప్లాన్ చేసాం అనమాట. సో మార్నింగ్ రైడ్కి వెళ్తున్నాము. మనతో వస్తుండు మా ఫ్రెండ్ ఒకరు వస్తుండు. మన దగ్గరికి వెళ్ళి వాడిని పిక్ చేసుకొని డైరెక్ట్ అప్పుడు స్టార్ట్ చేస్తాను డైరెక్ట్ వీడియో అనమాట. చలో, సో ఇంకొకసారి చిన్న ఇంట్రో వేసుకుందాం. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లోహిత్ భరద్వాజ్ 07. సో ఇప్పుడు వెళ్తున్నాము, ఒక చిన్న రైడ్ అయితే ప్లాన్ చేసినాము. అలా చిన్న చాయ్ చూసుకి రైడ్ అనుకోండి. సో వీడియో మీద పర్సనల్ అజెండా అయితే ఏం లేదు, ఏదో మాట్లాడాలని, కానీ జస్ట్ గోయింగ్ విత్ ద ఫ్లో. ఫస్ట్ అట్లా మనము జూబ్లీస్ కేఎఫ్టీ లోపలికి వెళ్ళి చిన్న చాయ్ చూసుకి తీసుకొని మధ్యలో నాకు ఏమైనా బైక్ మీద ఏమైనా అనిపిస్తే, ఏదైనా ఇంపార్టెంట్ అనిపిస్తే అప్పుడు నేను మీకు అట్లా లైక్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇప్పుడు చూడండి, చిన్న పిల్లిస్తాం మన బైక్ కొద్ది మస్తు అంతే. Oh my god. సో గైస్, చాలా మంది ఏం చేస్తారంటే జీటీ కొనుక్కుందామని అంత ఈజీగా అనుకుంటారు, కానీ అంత ఈజీ కాదు. దాని మెయింటెనెన్స్ చినిగిపోతుంది అసలు. ఒక్కసారి ప్రాబ్లమ్స్ రావడం స్టార్ట్ అయింది అనుకో, కథం అంతే, ఇంకా వస్తూనే ఉంటాయి. సో ఒకసారి మీరు ఒకవేళ జీటీ కొనుక్కోవాలనుకుంటే ఆలోచించుకొని కొనుక్కోండి. ఇంకొకటి మెయిన్ థింగ్ ఏంటంటే, మన జీటీ మెయింటెనెన్స్ చినిగిపోతుంది గాయస్. నిజంగా చెప్తున్నా, చాలా హై మెయింటెనెన్స్ ఉంది. దగ్గర నాకు పుట్టి సర్వీసెస్కి ఎంత వద్దనుకుని ఒక 7,000 పోతుంది. ఈ ఫస్ట్ ఒక బ్రేక్ ప్యాడ్స్ అంటారు, ఏదో ఒకటి అన్ని 7,000 పోతుంది. చూసుకొని మనము చేయించుకోవాలా. అరే వీళ్ళు సిగ్నల్ వేసినాక కూడా వీళ్ళు పోతుర్రు. గ్రీన్ అటు సైడ్ ఉంది, వీళ్ళు స్ట్రైట్ పోతుర్రు. ఇట్లుంటుంది మన హైదరాబాద్. యాక్సిడెంట్లు ఎందుకే అయితే. గాయస్ అసలు టైం చూసుకుని అయితే 6:30 అవుతుంది. 6:30కే మన హైదరాబాద్ ఇంత ట్రాఫిక్ ఉంది. ఇంకా అదే ఇప్పుడు 8, 9, 10 అయితే అసలు ఏమవుతుంది ఇక పరిస్థితి కూడా అర్థమైంది. తిరుమల కార్ఖానా దగ్గర మస్తు మంది దోస్తులను వేసుకొని మార్నింగ్ రైడ్కి వెళ్ళిపోతారు అందరూ చాయ్ తాగడానికి. చెప్తున్నా కదా, ఎన్ని టెన్షన్స్ అన్నా ఒక సండే సాటర్డే వీకెండ్ అప్పుడు ఇట్లా ఒక చిన్న రైడ్ ప్లాన్ చేసుకుంటే ఎంత మంచిగా ఉంటుందో. బాబా సిగ్నల్ పట్టదు మా. సో నెక్స్ట్ మన పర్ఫార్మెన్స్ మోడిఫికేషన్ మన బైక్లో ఏదొస్తుంది అంటే ఆర్సీబీ మాస్టర్ సిలిండర్స్ బ్రో. ఆర్సీబీ కిట్ మొత్తం వస్తుంది మన బైక్ బ్రేకింగ్లో. సో ఆర్సీబీ కిట్ మొత్తం మనము బ్రేకింగ్లో వేసేస్తాము. బాగుంటుందని నేను కూడా యూజ్ చేసి ట్రై చేసి అప్పుడు దాన్ని బట్టి చెప్తాను మీకు, తీసుకోవాలవద్దు. సో యాక్చువల్లీ ఇంకొక మా ఫ్రెండ్ కూడా వస్తున్నాడు. తనకి ఇద్దరు వస్తున్నారు. యాక్చువల్లీ ఒక Z9 ఉంది, అట్లనే ఒక ఇంటర్సెప్టర్ ఉంది. వాళ్ళిద్దరు కూడా వస్తూ ఉన్నారు, కానీ అన్ఫార్చునేట్లీ రాలేకపోయినారు ఎర్లీ మార్నింగ్ సమ్ ప్రాబ్లమ్ వల్ల. కలుద్దాం నెక్స్ట్ టైం డెఫినెట్లీ, అందరూ కలిసి ఒక రైడ్ పోదాము. పొద్దున్న సిగ్నల్ వాటిస్తారు. గుడ్, ఎక్సలెంట్. మీకు ఈ వీడియో అనేది బోర్ కొట్టచ్చు, ఎందుకంటే ఏం పర్సనల్ అజెండా అయితే లేదు, ఏదో మాట్లాడాలని. ఏదో ఇట్లా మార్నింగ్ సడన్గా ఇట్లా టీ తాగుదామని బయలుదేరినాము. సో బ్లాగ్ కూడా అనేది స్టార్ట్ చేసేసిన.
చూడండి, ఎండ్ వరకు చూడండి, ఏమన్నా కంటెంట్ దొరుకుతుందేమో చూద్దాం మనం కూడా. ఇంకొకటి, జీటీ ఓనర్స్ అందరికీ ఇంకా చెప్తారు, ఓనర్స్ ఎవరికైతే స్పోక్ వీల్స్ ఉన్నాయో జాగ్రత్తగా డ్రైవ్ చేయండి బ్రో. ఎందుకంటే ముందుకే మన హైదరాబాద్ రోడ్స్ ఎట్లుంటే మీ అందరికీ తెలుసు. జాగ్రత్తగా డ్రైవ్ చేయండి. మీకు ఇంత చిన్న గుంత వచ్చినా మీరు దాన్ని పడేసిన ఒక్కసారి రిమ్ అనేది బెండ్ అయింది అనుకోండి, కదా మీ బైక్లో వాబుల్ ఇష్యూస్ అనేవి స్టార్ట్ అవుతాయి. చాలా జాగ్రత్తగా డ్రైవ్ చేసుకోండి, బైక్ మెయింటైన్ చేసుకోండి. అమ్మ సండే అయినా కూడా ఇంత ట్రాఫికా? years later. ఆల్రెడీ మనం కేబీఆర్ పార్క్ వరకు అయితే వచ్చేసినాము. కేబీఆర్ పార్క్ వరకు అయితే వచ్చేసినాము. ఇంతమంది అసలు క్రౌడ్ అయితే, ఇంత పొద్దున మస్తు క్రౌడ్ అయితే ఉంది ఇక్కడ. 8 PM. మాతోని సండే రైడ్స్ అట్లా జాయిన్ అవుదాం అనుకుంటే నాకు ఇన్స్టాగ్రామ్లో డిఎం చేయండి. నా ఇన్స్టాగ్రామ్ లింక్ అనేది నేను మీకు కింద డిస్క్రిప్షన్లో పెడతాను. దాన్ని డిఎం చేస్తే అందరం కలిసి ఒక మార్నింగ్ రైడ్ వెళ్దాము, మంచి బ్రేక్ఫాస్ట్ రైడ్. ఇప్పుడు ఆల్రెడీ మేము ఎక్కేసినాము మన కేబుల్ బ్రిడ్జ్ ఫ్లైఓవర్ అంటాం కదా, కేబుల్ బ్రిడ్జ్ ఫ్లైఓవర్ అయితే ఎక్కేసినాము. చిన్న పుల్ చూసాం బైక్ని, ఎంజాయ్ చేయండి సౌండ్ అండ్ డోంట్ ట్రై టు రెప్లికేట్. సో అది చూడండి, వచ్చినాం KFC లోఫర్కి. అయిపోయింది ఛాయ్, మంచి ఛాయ్ తాగేసినాము. ఏమైందంటే స్టంట్ ఏంటంటే నేను చూసుకోలేదు, మధ్యలో వీడియో రికార్డింగ్ అనేది ఆగిపోయింది. ఛార్జ్ అనేది అయిపోయింది ఒకటేసారి. 100% ఉండే కానీ ఎట్లా అయిపోయిందో కూడా తెలియదు. ట్రైన్ అయిపోయింది తొందరగా. ఇంకా నెక్స్ట్ టైం వ్లాగ్స్ తీసేటప్పుడు ఒక స్పేర్ బ్యాటరీ అయితే పెట్టుకుంటాను. అండ్ మేక్ షూర్ దట్ ఐ కీప్ స్పేర్ బ్యాటరీ విత్ మీ. సో ఏం లేదు, ఇట్లాంటివి ఇంకా నేను తీసుకొస్తాను మీకు వీడియోస్. మంచి మనం మార్నింగ్ రైడ్స్ ఇట్లా కలిసి కూడా వెళ్దాము, తీసుకొస్తాను మీకు వీడియోస్. మీకు ఛానల్ని సబ్స్క్రైబ్ పెట్టుకొని మీకు అన్నీ మీకు అప్డేట్స్ అనేది ఫాస్ట్గా వస్తాయి మీకు తొందరగా. చలో గైస్, ఇంకా నేను ఇప్పుడు ఏం లేదు, మన బ్లాగ్ అనేది ఎండ్ చేస్తున్నా ఇక్కడే. ఎందుకంటే మొత్తం మూడ్ అనేది ఆఫ్ అయిపోయింది మొత్తం ఒకటేసారి. అంతగానము రికార్డ్ చేసినా కూడా ఛార్జింగ్ అనేది అయిపోయి స్విచ్ ఆఫ్ అయిపోయింది కాబట్టి. సరే, మీట్ యూ బ్యాక్ ఇన్ ద నెక్స్ట్ బ్లాగ్. బాయ్ గైస్.